ఆరోగ్యం కంటే ముందు ప్రజల కోసం వెళ్ళలేదు మిషన్ కూడా పెట్టారు. అంటే నేను ఇయర్లీ చెకప్ చేస్తాను. మన ఉంటే ఒక ట్యాబ్లెట్ ఇచ్చాను. ఆహారం నేను ఇంట్లో మిషన్ పెట్టాను. అదైతే రాపిస్తాను. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మరి ఏలూరు అర్బన్ వైద్య సంఘం వారు మరి ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని మరి గుండెలకు సంబంధించిందన్నీ కూడా ఇక్కడ ఈ రోజున మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చూపించుకోవడానికి రావచ్చు అని చెప్పి వాళ్ళు ముందే ప్రకటన చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఈ రోజుల్లో వైద్యం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయంలో మరి వీళ్ళందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించాలి, అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గతంలో కూడా 2 ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో పెట్టామో ఇది 3వ క్యాంప్ కింద మరి అర్బన్ వైద్య సంఘం వారు పెడతాం. మరి చాలా అభినందనీయం. ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మొన్న కూడా వాళ్ళు పెద్ద హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్లు వస్తారో వాళ్ళందరూ కూడా కూర్చోవడానికి చోటు లేదన్న ఉద్దేశంతో ఒక షెడ్డుని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను కోరాను, ఏదైనా ఉంటే మీరు సేవా కార్యక్రమాలు ఇటువంటిది చేయండి, ఎన్ని కార్యక్రమాలైనా తప్పనిసరిగా నేను వస్తాను, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలందరూ కూడా దాతృత్వంతో ఏదో ఒకటి వాళ్ళకి తోచిన సేవా కార్యక్రమాలు చేస్తేనే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పా. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అనేక మంది మనం వ్యాపారాలు చేసుకుంటాం, అనేక రంగాల్లో మనం ఉంటాం, ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలనిపిస్తుంది. సాయం చేసింది ప్రతి ఒక్కరికి తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేస్తాడు. ఆ విధంగా మరి ఆర్య వైద్య సంఘం వారు మరి వీళ్ళు ఇంకొకళ్ళు చాలా మంది అనేక మంది ఏలూరు నియోజకవర్గంలో దాతృత్వంతో ముందుకు రావడం జరిగింది. అలాగే మొన్న కూడా ఏదైతే విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అందరూ కూడా ఎవరిని ఒక్క రూపాయి నేను అడగకపోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఇంకా దాతలు ఇస్తానన్నారు. రమారమి అన్నా క్యాంటీన్లు కావచ్చు, వాటి వరద బాధితులు కావచ్చు, రమారమి ₹1 కోటి దాకా వివిధ రూపేణా కలెక్షన్ చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పడం, రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చాలా నష్టపోయాం. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మనం బాగు చేసుకుంటే మన వ్యాపారాలు కూడా బాగుంటాయి. మనం పెట్టే ప్రతి ఖర్చు కూడా మన వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో లేకపోతే ఇంకోటి ఇస్తున్నారో ఈ డబ్బులన్నీ మళ్ళీ వచ్చేది వ్యాపారస్తుడి దగ్గరికి. అది ఆ రూపేణా మనం, ఎందుకంటే అభివృద్ధి అనేది ప్రజలను చేసినప్పుడు ప్రజలు కూడా ఆ రూపాయిని వ్యాపారంలో దేనుకోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి కావచ్చు, వస్తువులు కొనుక్కోవడానికి కావచ్చు, లేకపోతే మెడికల్ దానికి ఖర్చు పెట్టచ్చు. ప్రతి రూపాయి కూడా మళ్ళీ మార్కెట్లోనే వస్తుంది. ప్రతి ఒక్కరు వ్యాపారం బాగుంటుంది. వ్యాపారం బాగున్నప్పుడు మరి అందరూ కూడా ఆర్థికంగా నిలబడగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, వ్యాపారస్తుడు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలి అని అంటే అందరూ కూడా ఏదైతే మనం సంపాదిస్తున్నామో దాంట్లో కొంత 10%
ప్రజలకు ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మనం చేస్తే మనం అందరం బాగుంటామని సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు ముందు కూడా మంచి చేయాలని చెప్పి, అలాగే నా దృష్టికి ఏదైతే వస్తాయో వాళ్ళ నోటీసులోకి తీసుకెళ్తాం, వాళ్ళు అందులో చేతనైంది వాళ్ళు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.